రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు కలయికలో రూపొందుతున్న పెద్ది ఈ వారం నుంచి బ్రేక్ పడింది. రిసార్ట్ మైనపు విగ్రహం ఆవిష్కరణ కోసం విదేశాలకు వెళ్తున్న చరణ్ తిరిగి రావడానికి 2-3 వారాలు పట్టేలా ఉంది. పెద్దిలో ఒక స్పెషల్ సాంగ్ ఉంది. రంగస్థలం జిగేల్ రాణి తరహాలో ఒక ఊర మాస్ పాటను ప్లాన్ చేశారట. దీనికి కాజల్ అగర్వాల్ని సంప్రదించారని పుకార్లు వినిపించాయి. ఇంతకుముందు జనతా గ్యారేజ్ టైంలో వర్కౌట్ అయ్యింది, కానీ ఇప్పుడు కాజల్ ఉన్న ఇమేజ్ పరిస్థితికి సెట్ కాదు. ఉట్టి గాసిప్స్ ని సోషల్ మీడియాలో తిప్పారు. అయితే బుచ్చిబాబు ప్లానింగ్ వేరే ఉందట. పుష్ప 2లో కిస్ కిస్ కిసిక్ అంటూ క్రేజీ డాన్సులు చేసిన శ్రీలీలను పెద్దిలో రామ్ చరణ్ సరసన ఆడిపాడేలా ప్లాన్ చేస్తున్నారట. లేటెస్ట్ అప్డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కానీ ప్రాథమికంగా అనుకున్నారని తెలిసింది. అయితే శ్రీలీల డేట్లు అంత సులభంగా దొరకడం లేదు. మాస్ జాతర తన కోసమే వెయిటింగ్లో ఉంది. ఇంకో 3 పాటలు పెండింగ్ ఉన్నాయి. బాలీవుడ్లో కార్తిక్ ఆర్యన్తో చేస్తున్న డెబ్యూ మూవీ కోసం ఎక్కువ డేట్లు ఇవ్వాల్సి వస్తోంది. దీంతో మాస్ జాతరకు బ్రేక్ పడింది. ఈ కారణంగానే రిలీజ్ డేట్ ని ప్రకటించలేదు. శ్రీలీల ఫ్రీ అవ్వగానే రవితేజ రంగంలోకి దిగుతాడు. ఇక్కడితో అయిపోలేదు. శివకార్తికేయన్, పరాశక్తి, అఖిల్, లెనిన్లు ఇంకా పూర్తి కావాలి. మరోవైపు పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ కనుక తిరిగి ప్రారంభమైతే దానికి డేట్లు ఇవ్వాలి. కాకపోతే పెద్దికి అవసరమయ్యేది కొద్ది రోజులే కాబట్టి వీలు తీసుకొని శ్రీలీల ఓకే చెప్పొచ్చు. విడుదలకు ఇంకా 10 నెలల సమయం ఉంది. బుచ్చిబాబు మీద ఎలాంటి ఒత్తిడి లేదు. పుష్ప 2 తీసిన మైత్రి మేకర్స్ పెద్దికి నిర్మాణ భాగస్వాములు గనక నో చెప్పే అవకాశం తక్కువగా ఉంటాయి. ప్రస్తుతానికి ఇది ప్రతిపాదన స్టేజ్లోనే ఉంది. సో అఫీషియల్గా రావాలంటే టైం పడుతుంది. ఏఆర్ సంగీతం, శివరాజ్ కుమార్ పాత్ర మీద ఫ్యాన్స్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.